వ్యాసుడు అనుగ్రహం వల్ల అంబికకు జన్మించినవాడు ధృతరాష్ట్రుడు. ఆయన అత్యంత శక్తివంతుడు, కానీ పుట్టుకతోనే అంధుడు. నిజానికి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించడానికి మొదటి అర్హత ఆయనకే ఉంది. ఇక అంబాలిక కొడుకు పాండురాజు. ఇతను శారీరక బలంలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ విలువిద్యలో మాత్రం ఆరితేరినవాడు. ఇక మూడోవాడు విదురుడు. ఒక దాసికి పుట్టినప్పటికీ ఆయన ఎంతో బలవంతుడు మరియు గొప్ప మేధావి. హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది. భీష్ముడికి ఈ ముగ్గురంటే ప్రాణం. వారిని ఎంతో గారభంగా పెంచి యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, వేదాలు మరియు నీతి శాస్త్రాల్లో నిష్ణాతులను చేశాడు. అయితే ధృతరాష్ట్రుడికి మరియు పాండురాజుకి మధ్య భీష్ముడికి తెలియకుండానే ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. నేను గుడ్డివాణ్ణి కావడం వల్ల నా తమ్ముడు ఎక్కడ నా సింహాసనాన్ని లాక్కుంటాడో అని ధృతరాష్ట్రుడు భయం. అలాగే ఒక అంధుడు రాజు కావడం పాండురాజుకి కూడా ఇష్టం ఉండేది కాదు. ఇలా ఒకరిపై ఒకరు మనసుల్లోనే ద్వేషాన్ని పెంచుకున్నారు. కాలక్రమేణా వారు పెద్దవారయ్యారు. పెద్ద కొడుకు కావడంతో ధృతరాష్ట్రుడికే పట్టాభిషేకం జరిగి రాజయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా బాధ్యతలు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యాన్ని నడిపించేది మాత్రం పాండురాజే. ఇది అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. కామెంట్ చాలా ముఖ్యం బిగులు. వచ్చే వీడియోలో కలుద్దాం.